संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा। आज मैं कवेली विलेज को आया हूं। मैं अस्मा मैडम जो कैंडिडेट ठहरे हुए हैं और रिंग का निशान है और बहुत मेहनत कर रहे हैं, हकीकत में भी बहुत मेहनत कर रहे हैं। और कवेली विलेज वालों से भी रिक्वेस्ट कर रहे हैं ये अंगूठे निशान को डाल के मैडम को कामयाबी कर ले के, और आप लोग अगर इन्हों सरपंच से अगर जीत गए तो आप हर काम ले सकते हैं। अगर काम नहीं कर सके तो आप जिस तरह से वोट दे के आप इनको कामयाबी कर रहे हैं, आप इनको सरपंच से भी हटाने का हक रहता है। क्यों बोलते हो, कुछ लोगों ने कांग्रेस पार्टी वाले टीआरएस कैंडिडेटों पे थोड़ा जुल्म कर रहे हैं। क्यों तो मैं पूरा तेलंगाना स्टेट मैं कवर करता हूँ, मेरे को मालूमात है कौन कैसे है कैसे नहीं है। लेकिन हमारे मुसलमानों को कम निगाह से देखते हैं, ऐसा देखना नहीं चाहिए। और अस्मा मैडम को ये अंगूठी का निशान डाल के कामयाबी करके अपनी बहन समझ के, अपनी बेटी समझ के, आप अपनी बहू समझ के इनको कामयाबी करिए। एक बार मौका दे बोल रहे हैं, अगर कर सकते हैं नहीं कर सकते हैं, आप मौका दिए तो करने का मौका मिलेगा, आप मौका ही नहीं दे रहे। तो इलादा हमारे कोहिर विलेज के भाई बहनों से गुजारिश कर रहे हैं अंगूठी को निशान दे के 100% से कामयाबी कराना बोल के चाह रहे हैं। और उनकी ज़बान से भी सुनिए। आपका नाम बोलिए मैडम। अस्मा सैयद अत्थर अहमद। किसको वोट डालना बोल रहे हैं आप? रिंग को वोट दीजिए। ये कौन सा विलेज है? कवेली विलेज, कोहिर मंडल, కోహిర్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మీ అందరు సాయము, మీ ఆశీర్వాదము, మీ ప్రేమ కోసం నేను నిలబడిన ఆడవాళ్ళ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను మంచిగా గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ మంచిగా తీసుకువస్తా. ఊర్లో మన ఊరు కోసం అందరి కోసం మంచిగా మీ మధ్యలో నిలబడి నేను చాలా మంచిగా పని చేస్తా. నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి మీరు గెలిపియండి. నేను మొత్తం ఎఫర్ట్స్ పెట్టి నేను చాలా మంచిగా మీ ఊరు కోసం, మీ డెవలప్మెంట్, సీసీ రోడ్ కోసము, లైట్స్, నీళ్ళు, మంచి నీళ్ళది మొత్తం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా. అయితే మీ సాయం మాకు కావాలా. మీ సాయం ఉంటేనే నేను గెలుస్తా. నా రింగ్ గుర్తుకి మీ ఓటు మాకు కావాలా. అయితే అందరూ రింగ్ గుర్తుకి ఓటు ఇవ్వండి, నాకు గెలిపియండి. నా మీ సపోర్ట్, మీ కేర్, మీ లవ్, మీ ఎఫెక్షన్తోనే నేను గెలుస్తా. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. జై తెలంగాణ. ఇప్పుడు విలేజ్లో మీరు గెలిస్తే పనులు చేయకపోతే ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి నాకు నా మీద నమ్మకం పెట్టండి. నేను చేయకపోతే మీరు మా ఇంటి ఇక్కడే మీరు వచ్చి మాతోని క్వశ్చన్ చేయొచ్చు. ఎన్నిసార్లు ఎన్ని మంది వచ్చినారు, ప్రామిస్లు చేసినారు, దానికి ఫుల్ఫిల్ చేయలే. ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి. నేను డెఫినెట్లీ మీ మధ్యలో ఉండి మీ మంచిగా నేను పని చేస్తా. అయితే మీ సపోర్ట్, మీ హెల్ప్ నాకు కావాలా. వితౌట్ యువర్ సపోర్ట్, వితౌట్ యువర్ హెల్ప్ నేను ఏం చేయడానికి లేదు. అయితే మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడ నిలబడిన. మీ ఆశీర్వాదం ఇవ్వండి, నాకు గెలిపియండి. నా రింగ్ గుర్తుకి మీ ఓటు చాలా ఇంపార్టెంట్ ఉంది. రింగ్ గుర్తుకి ఓటు ఇవ్వండి. వార్డ్ మెంబర్స్కి అందరికీ గెలిపియండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి పని చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లుచ్చా పని చేస్తున్నారని, ఓటు దొంగతనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఓటు దొంగతనం ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తలే. మాది హార్డ్ వర్క్. మాది మోహిత్ సాబ్ సర్పంచ్ ఉంటే అప్పుడు, జెడ్పీటీసీ ఉంటే అప్పుడు ఆయన ఏమేమి పని చేసినారు అదే పనిలో ఇక్కడ ఉంది. సీసీ రోడ్ అప్పుడే పడింది, ఇప్పుడు దాకా సీసీ రోడ్ పడ్డలే. ఆ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉంది మందిర్ కాడ 2 లేన్లు కూడా నీళ్ళు వస్తలేదు, మంచి నీళ్ళు. ఎంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాంగ్రెస్ 7 సంవత్సరం నుంచి కాంగ్రెస్ వర్క్ చేస్తుంది, ఏం చేయలే. ఇప్పుడు ఒకటి అడుగుతాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 90 రోజుల్లో ఏం పని చేస్తారని మోసం చేసిర్రు? 2,500 ఇస్తామని కూడా ఇవ్వలేరు. రేషన్ కార్డు ఇస్తామని ఇవ్వలేరు, మాకు ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు 90 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా?
ఇచ్చిండా మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిండు, మరి ఇచ్చిండని చెప్తున్నారు కదా. 500కు గ్యాస్ వస్తుందా? మరి 500కి గ్యాస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేసిరా లేదా? మరి దానికి అడగండి, దానికి ఆన్సర్ ఇయ్యడా? మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పారు కదా, ఎవరు తప్పు చేస్తున్నారు? టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ అమలు చేశారు అది చెప్పండి. ఏం అమలు చేశారు? బస్ ఫ్రీ చేశారని చెప్పారు, బస్ ఫ్రీ చేశారు, ఓకే కరెక్టే, సంతోషమే. కానీ దాంట్లో కిరాయిలు కూడా పెంచిండు కదా, మరి దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేరు, ఎందుకు చెప్తలేరు? మహిళలకు నెలకు 2,500 వేస్తా అని చెప్పిండు, వేసిండు ఎవరికన్నా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి వచ్చినాయి? అది వాళ్ళకు వచ్చాయి, పార్టీ వాళ్ళకు, పార్టీ వాళ్ళకు వచ్చినాయి. ఎవరికి? పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినాయి, రాలే. 35 కిలోల కాడు ఉంటే కూడా కొట్టేసిండు. 35 కిలోల బియ్యం కూడా కొట్టేసిండు. ఎవరు కొట్టేసారు? రేవంత్ రెడ్డి కొట్టేసిండు. ఏం పార్టీ పేరు ఏంది అది? సర్పంచ్ కాంగ్రెస్. ఇప్పుడు నాది అందరు కవేలి మందితోని నాది రిక్వెస్ట్ ఉంది, సిన్సియర్ రిక్వెస్ట్ ఉంది, నాకు గెలిపియండి. నేను డెఫినెట్లీ మీ మధ్యలో నిలబడి మంచిగా అందరి కోసం, ప్రెగ్నెంట్ లేడీస్ కోసము, పిల్లల కోసం ప్రైమరీ హెల్త్ కేర్ది ఫెసిలిటీస్ మంచిగా చేద్దాము. ఇంకా ఏమేమో వెల్ఫేర్ స్కీమ్స్ ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి, పాలసీస్ ఏమేమి ఉంది, దాని మీద మంచిగా వర్కౌట్ చేసి మీ మధ్యలో తీసుకొని వస్తాము. మీ సాయము కావాలా నాకు, మీ సాయంతోనే నేను గెలుస్తా. మీ సాయం ఉంటేనే నాకు రింగ్ ఓట్కు ఓటు వేయాలని మీరు విలేజ్ వాళ్ళతోటి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం గుర్తు మీది? రింగ్ రింగ్ గుర్తుకే అందరూ ఓట్